మరోసారి దాతృత్వాన్ని చాటుకున్నారు మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి. సీఎం రేవంత్ రెడ్డిని కలిసి 2 కోట్ల రూపాయల చెక్కును అందజేశారు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కుటుంబ సభ్యులు. ఈ నిధులను తన నియోజకవర్గంలోని రైతుల కోసం ఖర్చు చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. 1,00,000 మందికి ఒక్కో యూరియా బస్తాను ఉచితంగా అందించాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల ఎమ్మెల్యే కుమారుడు సాయి ప్రసన్న వివాహం జరగ్గా మిర్యాలగూడలో భారీ ఎత్తున రిసెప్షన్ ఏర్పాటు చేయాలని ముందుగా నిర్ణయించిన లక్ష్మారెడ్డి ఆ రిసెప్షన్ ని రద్దు చేసుకుని అదే డబ్బును రైతుల కోసం ఖర్చు చేయడానికి ముందుకొచ్చారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మరియు ఆయన కుటుంబ సభ్యులను అభినందించారు. సీఎంకు చెక్కును అందజేసిన వారు ఎమ్మెల్యే కుమారుడు సాయి ప్రసన్న, కోడలు వెన్నెల. రైతు సంక్షేమం కోసం మా బాబు సాయి ప్రసన్న వెన్నెల పెళ్లి సందర్భంగా రిసెప్షన్ కోసం కేటాయించిన డబ్బుల్ని రైతు సంక్షేమం కోసం మిర్యాలగూడ రైతులందరూ బాగుండాలా, ఆ రైతు సంక్షేమం కోసం మనం డబ్బులు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ డబ్బుల్ని ముఖ్యమంత్రి గారు, మా ఎంపీ గారు అందరూ కలిసి దీన్ని ఎట్లా ఉపయోగించాలా, ఏ రకంగా ఉపయోగించాలా, దాని రైతు సంక్షేమం ఓన్లీ మిర్యాలగూడలో ఉన్న రైతులు సుమారు దగ్గర 1,00,000 మందికి దీన్ని ఏదో రకంగా ఉపయోగించాలన్న ఉద్దేశంతో ఈరోజు మనం చెక్కు మా కుమారుడు, మా కోడలు చేతి మీదుగా ముఖ్యమంత్రి గారికి అందజేయడం జరిగింది. అలాగే దీన్ని మా మిర్యాలగూడ ప్రజలకి వినియోగించే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరినాం.